ఓరుగల్లుల దినమంతా బిజీగా గడిపిండ్రు రాష్ట్ర మంత్రి హరీష్ రావు. పొద్దుగాలనే గులాబీ సభ జరిగే ప్రకాష్ రెడ్డిపేటకు పోయి పనులను చూసి ఇంకేమి చేయాలనో చెప్పిండ్రు. సభకు జనాన్ని పట్టుకొచ్చుడు, సభ పనులను వేగం చేసేందుకు ఎమ్మెల్యేలు ఎంపీలతోని కూడా మీటింగ్ పెట్టిండు. కరీం శ్రీహరితో కలిసి మాట ముచ్చట చేసిండ్రు. తర్వాత ఎమ్మెల్యే వినయ్ తోని కలిసి గులాబీ కూలి పని చేసి 8.5 లక్షలు సంపాదించిండు. గులాబీ పార్టీ భారీ బహిరంగ సభ పనుల్ని దగ్గరుండి చూసిండ్రు మంత్రి హరీష్ రావు. ఇయాల ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల తిరిగిన మంత్రి పొద్మికి వరంగల్ వచ్చిండు. ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లా రాత్రి పొద్దుపోయేదాకా సభ నిర్వహణ కమిటీల నేతలతో మాట్లాడిండు. ఇయాల పొద్దుగాలనే డిప్యూటీ సీఎం కడియంతోని కలిసి సభ జరిగే ప్రకాష్ రెడ్డిపేటకు పోయిండు. సభ జరిగే స్టేజీ, జనంతో వచ్చే వెహికల్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే వీఐపీల బండ్ల పార్కింగ్ ప్లేస్లను కూడా చూసిండు. ఈ నెల 27న జరిగే సభ కోసం మస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు హరీష్. జనం చూసేందుకు 270 ఎకరాల్ని తయారు చేస్తున్నామని చెప్పిండ్రు. 13 కమిటీలు ఎవరి పనులు వాళ్ళు చేయండ్రని, ఈ నెల 23 నాటికే పనులు అయిపోతాయని అన్నారు. సభకు జనం పొద్దుగాలే వచ్చేందుకు రెడీ కావాలని, ఆ దినం రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతాయని చెప్పిండు. సభకొచ్చేటోళ్ల కోసం తాగేందుకు నీళ్లు, సల్లా ఇస్తామన్నారు. ఏదైనా బీమార్ వస్తే చూసేందుకు డాక్టర్లను కూడా సిద్ధంగా ఉంచుతామన్నారు. ఈ దినం జనం తమ ప్రయాణాలు లేకుండా చూసుకోవాలని కోరిండ్రు. రాష్ట్రంలో ఉండే అనేక బస్సులు గాని, జీబులు గాని, డీసీఎంలు గాని, లారీలు గాని పార్టీ పక్షాన మేము రెంట్కి తీసుకుంటున్నాం కనుక ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వీలైనంత వరకు మీరు ప్రీపోన్ గాని పోస్ట్పోన్ చేసుకోగలిగితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దయతో ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని, దీవించాలని రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ నియోజకవర్గానికి ఎన్ని వాహనాలు కావాలి, ఎంతమంది వస్తారు, ఎలాంటి ఏర్పాట్లు చేసుకుందాం అనే దాని మీద కూడా మేము డీటెయిల్డ్ గా పార్టీ పక్షాన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తోటి కలిసి గులాబీ కూలీ పని చేసిండు హరీష్ రావు. హన్మకొండలున్న ఓ హాస్పిటల్, 2 బట్టల దుకాణాలు, ఓ బంగారు షాపు, సినిమా థియేటర్ల కూలీ పని చేసిండ్రు. ఓనర్లతో పాటు ఆడ పనిచేసే చిన్న ఉద్యోగులు కూడా హరీష్ కు డబ్బులు ఇచ్చిండ్రు. అక్కడి నుంచి కాలేజ్ సెంటర్ల టీ స్టాల్ సెంటర్ కు పోయి ఛాయ్ అమ్మేండు. ఇలా ఎవరెవరైతే కూలీలో మాకు సహకరించిండ్రో వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే నాడు 14 ఏళ్ల ఉద్యమంలో ఏ స్ఫూర్తి చూపించారో టీఆర్ఎస్ కార్యకర్తలు నేడు అధికారంలోకి ఉన్న తర్వాత కూడా అధికారం అనేటువంటి భావన లేకుండా ఏ గ్రామానికి ఆ గ్రామాన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు కూలీలు చేసి తమ బస్సులను, తమ జీబులను, తమ ఆటోలను, తమ ట్రాక్టర్లను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసుకొని స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధమవుతున్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తల్ని, ఉద్యమకారులను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. సభ ఏర్పాట్ల కోసం ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ తోని కలిసి 8,62,000 రూపాయలు సంపాదించిండు హరీష్. సహకరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పిండు.